శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం. గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక తండ్రి తన కూతురితో మాట్లాడుతూ, అనితా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదంతా నీ పిచ్చి కాకపోతే నువ్వు నగరంలోనే అతిపెద్ద బిల్డర్ కూతురువి. అలాంటిది నువ్వు ఆ ఇంట్లోకి పనిమనిషిగా ఉండటానికి వెళ్తున్నావా? ఇదంతా నేను చూడలేను అన్నాడు. దీంతో అనిత మాట్లాడుతూ, నాన్నగారు, వజ్రం అనేది అసలైనదా లేదా గాజు మొక్కనా అనేది రత్నాల వ్యాపారి చేతుల్లోకి వెళ్లినప్పుడే అర్థమవుతుంది. దూరం నుండి ప్రతీదీ మెరుస్తూనే ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ఆ తండ్రి మాట్లాడుతూ, తల్లి, రాహుల్ కుటుంబం మన స్థాయికి సమానమైంది. వారిది చాలా పెద్ద వ్యాపారం. వాళ్లు చాలా మంచివారని నగరంలో అందరూ అంటూ ఉంటారు అని చెప్పాడు. దీంతో అనిత, కాని నాన్న, మంచివాళ్లు, మంచి మనుషులు రెండూ వేర్వేరు విషయాలు. పెళ్లి తర్వాత నా జీవితమంతా నేనతనితో గడపాలి, అతని బ్యాంక్ బ్యాలెన్స్తో కాదు. ఒక ధనిక అమ్మాయి ముందు తలదించుకుని మాట్లాడే వ్యక్తి ఒక పేద పని మనిషితో ఎలా ప్రవర్తిస్తాడో నేను చూడాలి అని చెప్పింది. అలా అనిత రాహుల్ ఇంట్లో పనిలో చేరటానికి వెళ్ళింది. అక్కడ ఆ ఇంట్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న నమ్మకమైన సహాయకురాలు మంగా అనితతో మాట్లాడుతూ, నీ పేరేంటి అని అంది. దీంతో నా పేరు గౌరీ అని చెప్పింది అనిత. నీకు ఏమేం పనులు వచ్చు అంటూ మంగా అడిగింది. ఇల్లు తుడవటం, అంట్లు తోమడం, బట్టలు ఉతకటం అన్నీ చేస్తాను మేడం అని గౌరీ అంది. ఇక మంగా మాట్లాడుతూ, జాగ్రత్తగా విను గౌరీ, ఇది రాహుల్ బాబు ఇల్లు. ఇక్కడ తప్పులకు క్షమాపణ ఉండదు. పనిలో దొంగతనం చేస్తే పైసా ఇవ్వకుండా గెంటేస్తారు. వెళ్ళి అక్కడ కూర్చుని పాత్రలు తోము అని చెప్పింది. అప్పుడు గౌరీ వంటగది లోపలికి వెళ్ళింది. అక్కడ సోము కాకా మాట్లాడుతూ, తల్లి, ఇక్కడ ఉండాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ ఇంటి యజమాని రాహుల్ బాబు చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉంటారో ఆయన కోపం అంత ప్రమాదకరమైంది అని చెప్పాడు. దీంతో గౌరీ మాట్లాడుతూ, ఎందుకు ఆయన మనలాంటి పేదలపై చెయ్యి చేసుకుంటారా ఏంటి అని ప్రశ్నించింది. చెయ్యి చేసుకోరు, కాని ఆయన కళ్లల్లోని భయమే చాలు అని హాల్లోకి వెళ్లాడు. అక్కడ హాల్లో పెద్ద శబ్దం రావటంతో మంగా కోపంగా అరిచింది. సోముకాకా, ఏంటిది? గుడ్డివాడివయ్యావా? అది ₹1,00,000 వాచ్, విదేశాల నుండి వచ్చింది అని అరుస్తూ ఉండగా ఇంతలో రాహుల్ గంభీరంగా, సావిత్రిగారు, పొద్దున్నే ఏంటి ఈ నాటకం అన్నాడు. దీంతో మంగా, రాహుల్ బాబు, ఈ కాకా మీకిష్టమైన వాచిని పగలగొట్టాడు, ఏకంగా ₹1,00,000 నష్టం చేశాడు అని చెప్పింది. దీంతో సోముకాకా, అయ్యా, నన్ను క్షమించండి, నేను కావాలని చెయ్యలేదు, నా చేతిలో నుండి జారిపోయింది అని చెప్పాడు. అప్పుడు రాహుల్ మాట్లాడుతూ, మంగాగారు, నష్టం ₹1,00,000 కాదు, నష్టం దానికంటే చాలా పెద్దది. మీకు గాజు పెంకులు కనిపిస్తున్నాయి కాని సోముకాక చేతిలోంచి కారుతున్న రక్తం కనిపించటం లేదు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి అన్నాడు. తర్వాత రాహుల్ అతని చేతికి బ్యాండేజ్ కడుతూ, కాకా, ఈరోజు మీరు ఏ పని చెయ్యొద్దు, ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. ఇక అనిత దూరంగా నిలబడి ఇదంతా చూస్తుంది. ఆమె మధ్యలో రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి. ఒక పనిమనిషి రక్తం చూసి ఇంతలా కరిగిపోతున్న వ్యక్తి జనాలు చెప్పేంత కఠినమైన వాడా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే రాహుల్ ఫోన్ మోగింది. ఇక రాహుల్ ఫోన్లో మాట్లాడుతూ, ఆ మురికివాడవాళ్లు తమ భూమిని ఖాళీ చేయకపోతే వాళ్లపై ఒత్తిడి తీసుకురండి, వాళ్ల నీటి కనెక్షన్లు కట్ చేయండి. ఈరోజు సాయంత్రానికల్లా ఆ స్థలం నా ప్రాజెక్టు కోసం కావాలి. వాళ్లు రోడ్డు మీద పడుకోవలసి వచ్చినా సరే అని గట్టిగా మాట్లాడాడు. దీంతో అనిత ముఖంలో ఒక్కసారిగా రంగు మారిపోయింది. ఇప్పుడే ఒక పనిమనిషి రక్తం చూసి కరిగిపోయిన వ్యక్తి కొద్దిపాటి డబ్బు కోసం ఒక బస్తీలోని పేదలను రోడ్డుపైకి గెంటేయాలని ఎలా మాట్లాడగలడు అని ఆలోచించి తర్వాత అనిత టీ తీసుకుని రాహుల్ దగ్గరికి వెళ్లి, సార్, టీ అంటుంది. రాహుల్ ఆమె వైపు చూడకుండానే, టీ టేబుల్ మీద పెట్టు, కుడివైపు ఉన్న ఎర్ర ఫైల్స్ ముట్టుకోవద్దు, అవి చాలా ముఖ్యమైనవి అని అన్నాడు. ఇక అనిత టీ పెట్టింది కాని ఆమె చూపు అక్కడున్న ఫైల్స్ పై పడింది. దీంతో రాహుల్ మాట్లాడుతూ, నీకు నేను ఏం చెప్పాను? ఆ ఫైల్స్ ముట్టుకోవద్దు, నువ్వొక పని మనిషివి, నీ పని నువ్వు చూసుకుని బయటకు వెళ్ళు అన్నాడు. సరే సార్ అంటూ గౌరీ ఆ గది నుండి బయటకు వచ్చింది. గౌరీ రూమ్ నుండి బయటకు రాగానే మంగా అరుస్తూ, నువ్వు యజమాని గదిలోకి ఏం తొంగి చూస్తున్నావు? నీ కళ్ళు కాస్త ఎక్కువగా తిరుగుతున్నాయి, తిన్నగా పనిచెయ్యి, లేదంటే నీ జీతం కట్ చేస్తాను అంది. దీంతో గౌరీ మాట్లాడుతూ, లేదు మేడం, సార్ ఆ బస్తీ ఫైల్ గురించి చాలా కోపంగా ఉన్నారు కదా అని నేను కేవలం టీ ఇవ్వటానికే వెళ్లాను అంది.
దీంతో మంగ, ఆ బస్తీవాళ్లు మన యజమాని యొక్క కోట్ల రూపాయల పనిని ఆపేశారు. అందుకే మన యజమాని బిజినెస్ లో ఎవరిపైనా కూడా జాలి చూపించరు. ఇక వెళ్ళి హాల్ గదిని తుడువు అంది. దీంతో అనిత మౌనంగా హాల్ గది మొత్తం తుడుస్తోంది. కాని ఆమె మనసులో రాహుల్కి సంబంధించిన 2 రూపాలు తిరుగుతున్నాయి. ఒకటి దయగల మనిషి, మరొకటి క్రూరమైన బిల్డర్. అప్పుడే బయట గేటు దగ్గర గట్టిగా అరుపులు వినిపించాయి. సెక్యూరిటీ గార్డ్ ఒక మహిళతో మాట్లాడుతూ, ముందు నువ్వు బయటకు నడువు, మా యజమాని ఇప్పుడు ఇంట్లో లేరు, నువ్వు లోపలికి ఎలా వచ్చావు అంటూ వెళ్లిపోమ్మంటున్నాడు. కాని ఆ మహిళ, నేను మీ యజమానిని కలవాలి, ఆయన మనుషులు మా బస్తీలో కరెంటు నీళ్లు కట్ చేశారు, నా బిడ్డకు తీవ్రమైన జ్వరం ఉంది, చలికి చనిపోతాడు అంటూ ఏడుస్తుంది. దీంతో గౌరీ మాట్లాడుతూ, అరే గార్డ్ భయ్యా, నువ్వు ఏం చేస్తున్నావు? ఆమె ఒళ్ళో చిన్న పిల్లవాడు ఉన్నాడు, జ్వరంతో ఉన్నాడు, వాణ్ణి వర్షంలో ఎందుకు తోసేస్తున్నావు అంది. దాంతో ఆ గార్డ్ మాట్లాడుతూ, గౌరీ నువ్వు మధ్యలో రాకు, ఈ బస్తీవాళ్లు రోజూ చేసే నాటకమే ఇది. రాహుల్ బాబు కఠినమైన ఆదేశాలిచ్చారు, వీళ్లను గేటు లోపలికి కూడా రానివ్వొద్దని అని చెప్పాడు. అప్పుడే వెనక నుండి రాహుల్ యొక్క కఠినమైన వాయిస్ వినిపించింది. నా ఇంటి ముందు ఈ నాటకం ఏంటి? ఈ మహిళను లోపలికెవరు రానిచ్చారు అని అరిచాడు. అప్పుడు ఆ మహిళ మాట్లాడుతూ, అయ్యా మాపై దయ చూపించండి, బస్తీ ఖాళీ చేయటానికి కేవలం 2 రోజులు సమయం ఇవ్వండి, నా బిడ్డకు చాలా జ్వరంగా ఉంది, ఈ వర్షంలో మేమెక్కడికి వెళ్తాం అని బ్రతిమిలాడింది. దీంతో రాహుల్ మాట్లాడుతూ, ఏంటి దయ చూపాలా? నా బిజినెస్ ఏమీ అనాథాశ్రమం కాదు, నేను ఆల్రెడీ మీకొక నెల సమయం ఇచ్చాను, ఇప్పుడు ఒక్కరోజు కూడా దొరకదు అన్నాడు. దీంతో ఆ మహిళ, కేవలం 2 రోజులు సార్, నా బిడ్డ చనిపోతాడు అంటూ వేడుకుంది. ఇక రాహుల్ కోపంగా, వీళ్ళిద్దరినీ ఇప్పుడే బయటకు గెంటేయండి, ఇకపై ఏ బస్తీవాడైనా ఈ గేటు లోపల కనిపిస్తే రేపటి నుంచి మీరు డ్యూటీకి రావద్దు అని పనివారి మీద కోపంగా అరిచాడు. ఇది చూసిన గౌరీ తట్టుకోలేకపోయింది. ఆమె మాట్లాడుతూ, మానవత్వం కంటే మీకు డబ్బే ఎక్కువైపోయిందా సార్ అని అంది. దీంతో రాహుల్ కళ్ళు కోపంతో నిండిపోయాయి. నువ్వు ఇప్పుడు ఏమన్నావు అన్నాడు. అవును సార్, ఆ పిల్లవాడికి చాలా జ్వరంగా ఉంది, బయట అంత భారీ వర్షం పడుతోంది, వాడు ఆ చలికి చనిపోతాడు అని గౌరీ అంది. దీంతో రాహుల్ కోపంగా, అంటే నీకు నేను రాతి గుండె కలవాడిలా కనిపిస్తున్నానా? ఉద్దేశపూర్వకంగా ఒక పేద పిల్లవాడు చావాలని చూస్తున్నానా అన్నాడు. దీంతో గౌరీ మాట్లాడుతూ, మీరు కేవలం సంపదను మాత్రమే సంపాదించారు సార్, ఏ పేదవాడి దీవెనలను సంపాదించలేదు అని అంది. ఇంతలో మంగా కంగారుపడి, సార్ ఈమెను క్షమించండి, ఈమెకేమీ తెలియదు అంటూ, నడు గౌరీ, ఇప్పుడే ఇక నుంచి వెళ్ళిపో అని అరిచింది. ఇక అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాహుల్ నెమ్మదిగా, ఆగండి మంగాగారు అన్నాడు. ఇక అతను గౌరీతో మాట్లాడుతూ, నీ 2 కన్నీటి బొట్లతో ఆ బస్తీవాళ్ల కడుపు నిండుతుందని అనుకుంటున్నావా? మానవత్వం అంటే కేవలం తీయని మాటలు మాట్లాడటం కాదు, కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఒకవేళ నేను ఈరోజు వారిపై జాలిపడి నా కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఆపేస్తే నా కంపెనీలోని వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారు, వాళ్ల పిల్లలు ఆకలితో చనిపోతారు. కాబట్టి నువ్వే చెప్పు, మానవత్వం అంటే ఇదేనా గౌరీ అన్నాడు. దీంతో గౌరీ, కాని ఆ మహిళ సంగతేంటి? ఒక అనారోగ్యంతో ఉన్న పిల్లాడి ప్రాణం కంటే మీ బిజినెస్సే మీకు ముఖ్యమా రాహుల్ సార్ అంది. దీంతో రాహుల్ మాట్లాడుతూ, నీ కళ్ళు నీకు ఎంత చూపిస్తే నువ్వు అంతే చూస్తావు, కాని నేను రేపు జరగబోయేది కూడా చూస్తాను. నువ్వు ఈ ఇంట్లో కేవలం ఒక పని మనిషివి గౌరీ, నీ హద్దుల్లో నువ్వుండు. మరోసారి నా నిర్ణయాల్లో తలదూరిస్తే ఈ నగరంలో ఎక్కడా కూడా చీపురు పట్టుకునే పని కూడా నీకు దొరకదు అన్నాడు. దీంతో అనిత హృదయం ముక్కలైంది. నాకు నా సమాధానం దొరికింది నాన్నా, ఒక బాధపడుతున్న పిల్లాడి పట్ల కాస్త కూడా దయలేని ఈ వ్యక్తి నా జీవిత భాగస్వామి ఎప్పటికీ కాలేడు. తెల్లవారగానే ఈ ఇంటిని, ఈ అబద్ధపు బంధాన్ని శాశ్వతంగా వదిలేస్తాను అని మనసులో అనుకుంది. ఆ రాత్రి మొత్తం భయంకరమైన చీకటి అలుముకుంది. బయట తుఫానులాగా ఉంది అక్కడి వాతావరణం. ఇక అనిత పనివాళ్ల క్వార్టర్స్ నుండి బయటకు తొంగిచూసింది. అదే సమయంలో రాహుల్ కార్లో ఎక్కడికో వెళ్తున్నాడు. అప్పుడు గౌరీ ఒక పనివాడితో, భయ్యా, ఇంత రాత్రిపూట ఈ తుఫానులో రాహుల్ గారు ఒంటరిగా ఎక్కడికి వెళ్లారు అని అడిగింది. అప్పుడు ఆ పనివాడు, ఏమో గౌరీ, కాని ఎవరైనా పేదవాళ్లు ఈ ఇంటి నుండి ఏడుస్తూ వెళ్లినప్పుడల్లా మన సార్ ఇలాగే అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్తారు అని చెప్పాడు. దీంతో గౌరీ ఆశ్చర్యంగా, ఇంతకీ ఎక్కడికి వెళ్తారు అంది. ఖచ్చితంగా అయితే తెలియదు కాని ఆయన కారు తరచూ ఆ పాత బస్తీ వైపు వెళ్లటం నేను చూశాను అని ఆ పనివాడు అన్నాడు. దీంతో అనిత ఉలిక్కిపడింది. ఆ బస్తీలో ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నాడు? బహుశా ఆ బస్తీవాళ్లను భయపెట్టడానికో లేదా ఆ మహిళపై ఏదైనా దౌర్జన్యం చేయటానికో వెళ్లలేదు కదా అని అనుకుంటూ, లేదు, నేనిప్పుడే ఆయన వెనకాల వెళ్ళాలి, ఈ వ్యక్తి నిజంగా ఎంత ప్రమాదకరమైనవాడో నేను నా కళ్లతో స్వయంగా చూడాలి అనుకుంది.
ఆ తుఫాను రాత్రిలో కుండపోత వర్షంలో చీకటిగా ఉన్న రోడ్లపై అనిత సైలెంట్గా రాహుల్ కార్ను వెంబడిస్తూ నడుచుకుంటూ పాత బస్తీకి చేరుకుంది. కాని అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమె కాళ్ల కింద భూమి కంపించేలా చేసింది. ఒక చిన్న క్లినిక్ బయట రాహుల్ నిలబడి ఉన్నాడు. అతని షర్ట్ తడిసిపోయి ఉంది. చేతుల్లో అదే అనారోగ్యంతో ఉన్న పిల్లాడు ఉన్నాడు. ఇక ఆ మహిళ దీప మాట్లాడుతూ, సార్, ఈ రాత్రి మీరు నా బిడ్డను ఇక్కడికి తీసుకురాకపోతే నా బిడ్డ నాకు దక్కేవాడు కాదు. మీరు వాడికి కొత్త జీవితం ఇచ్చారు అంటూ దీప రాహుల్ కాళ్లపై పడింది. ఇక రాహుల్, నా కాళ్లు మొక్కొద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను? నేనేమీ దేవుణ్ణి కాదు, ఒక మనిషిగా ఏం చెయ్యాలో అదే చేస్తున్నాను అన్నాడు. ఈ దృశ్యం చూసి అనిత కళ్ళు చెమర్చాయి. ఇక మరోవైపు ఆ మహిళ దీప మాట్లాడుతూ, కాని సార్, మీరు ప్రపంచం ముందు ఎందుకంత కఠినంగా ఉంటారు? ఉదయం మీరు మమ్మల్ని మీ ఇంటి నుండి గెంటేశారు. ఇప్పుడు రాత్రి మీరే స్వయంగా మమ్మల్ని మీ కారులో కూర్చోబెట్టుకుని ఇక్కడికి ఆస్పత్రికి తీసుకొచ్చారు అంది. ఇక రాహుల్ దీర్ఘంగా శ్వాస పీల్చుకుని మాట్లాడుతూ, ఎందుకంటే ఒకవేళ నేను ఈ ప్రపంచం ముందు మీపై సానుభూతి చూపిస్తే నేను నా సొంత డబ్బుతో మీ బస్తీ వాళ్లకు కొత్త ఫ్లాట్లు ఇప్పిస్తున్నానని వాళ్లకు తెలిస్తే వాళ్లు నాకు వ్యతిరేకమవుతారు. అప్పుడు నిజంగానే వాళ్లు మిమ్మల్ని రోడ్డున పడేస్తారు అని అన్నాడు. దీంతో అనిత ఊపిరి బిగపట్టి చూడసాగింది. ఇక రాహుల్ మాట్లాడుతూ, దీపగారు, నా ఇంట్లో, నా ఆఫీస్లో, ప్రతి చోట వాళ్ల గూఢచారులు ఉన్నారు. ఉదయం నేను కనుక మీకు డబ్బులు ఇస్తే సాయంత్రానికల్లా వాళ్ల గుండాలు మీ బస్తీని తగలబెట్టేస్తారు. అందుకే నేను రహస్యంగా మీకు సహాయం చేయటానికి అలా అందరి ముందు మిమ్మల్ని అవమానించాల్సి వచ్చింది అని చెప్పాడు. ఇక ఆ మహిళ మాట్లాడుతూ, రాహుల్ బాబూ, ఇప్పుడు పిల్లాడికి జ్వరం తగ్గింది అంది. ఇక రాహుల్, అయితే మీరు ఈ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఉదయానికల్లా బస్తీలోని మిగతా వాళ్లను కూడా కొత్త ఫ్లాట్లకు షిఫ్ట్ చెయ్యాలి అని అన్నాడు. దీంతో దీప ఆశ్చర్యంగా, కాని ఇదంతా ఇంత రహస్యంగా ఎందుకు అని అడిగింది. ఎందుకంటే ఆ బిల్డింగ్ ని నేను మా అమ్మ నగలు కుదువ పెట్టి కొన్నానని ఎవరికీ తెలియకూడదు అని రాహుల్ చెప్పాడు. ఇక ఈ సంఘటన చూసి అనిత కళ్లల్లోంచి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. దేవుడా, నేనెంత పెద్ద మూర్ఖురాలిని, ఒక దేవదూతను రాక్షసుడిగా అపార్థం చేసుకున్నాను అనుకుంది. అప్పుడే రాహుల్ ఆకస్మికంగా వెనక్కి తిరిగి చూసి అక్కడ నిలబడి ఉన్నది ఎవరు అన్నాడు. దీంతో వర్షంలో తడిసిపోయి ఉన్న అనిత ముందుకు వచ్చింది. ఆమె ముఖం సిగ్గు, పశ్చాత్తాపం, భయంతో నిండిపోయి ఉంది. ఇక రాహుల్ మాట్లాడుతూ, గౌరీ, నువ్వు ఇంత రాత్రిపూట నన్ను వెంబడిస్తూ ఇక్కడికి వచ్చావా అంటూ రాహుల్ గొంతులో కాఠిన్యం కనిపించింది. చూడు గౌరీ, నా బోర్డు సభ్యులు ఎవరైనా నిన్ను గూఢచర్యం చేయటానికి పంపితే గుర్తుంచుకో, నేను నిన్ను ప్రాణాలతో మాత్రం వదలను. కాబట్టి నిజం చెప్పు, నువ్వెవరూ అని అడిగాడు. ఇక గౌరీ అలియాస్ అనిత కళ్లల్లో కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ, నన్ను ఏ శత్రువు పంపలేదు సార్, నిజానికి నేనే మీకు అతిపెద్ద దోషిని అని చెప్పింది. దీంతో రాహుల్ మాట్లాడుతూ, ఏం వాగుతున్నావు? నువ్వు నా ఇంట్లో ఒక సాధారణ పని మనిషివి, తిన్నగా చెప్పు, అసలు నువ్వు ఎవరు అని అన్నాడు. ఇక అనిత వణుకుతున్న స్వరంతో ఇలా అంది, నేను సాధారణ పని మనిషిని కాదు రాహుల్ గారు, నా పేరు గౌరీ కాదు, అనిత. మీ కుటుంబం ఎవరితోనైతే మీ పెళ్లి నిశ్చయించిందో ఆ నగరంలోని అతిపెద్ద బిల్డర్ అయిన విక్రమ్ మెహతా కూతుర్ని నేను అంది. దీంతో రాహుల్ నిర్ఘాంతపోయాడు. రాహుల్ మాట్లాడుతూ, ఏంటి, నువ్వు విక్రమ్ మెహతా కూతురువా? ఇన్ని రోజులుగా నువ్వు నా ఇంట్లో పాత్రలు తోముతున్నావా, నేలను తుడుస్తున్నావా అన్నాడు. ఇక అనిత మాట్లాడుతూ, అవును, నన్ను క్షమించండి. మా నాన్నగారు మీ సంబంధం నా కోసం ఎంచుకున్నప్పుడు ఆయన కేవలం మీ సంపద, మీ కంపెనీ, మీ హోదా గురించి మాత్రమే మాట్లాడారు. కాని నేను బ్యాంక్ బ్యాలెన్స్ ని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఆ హోదా వెనక దాగి ఉన్న మనిషిని నేను చూడాలనుకున్నాను. నాలాంటి ధనిక అమ్మాయి ముందు తలవంచి మాట్లాడే వ్యక్తి ఒక పేద పని మనిషితో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలనుకున్నాను అంది. దీంతో రాహుల్ కళ్లల్లో గాయం స్పష్టంగా కనిపించింది. ఇక రాహుల్ మాట్లాడుతూ, అంటే నువ్వు నా ఇంట్లోనే ఉండి నాకు అబద్ధం చెప్పావు, ఒక అబద్ధపు కథ అల్లి నాపై నిఘా పెట్టావు, నా మానవత్వాన్ని పరీక్షించావు అన్నాడు. ఇక అనిత మాట్లాడుతూ, ఈరోజు ఉదయం మీరు ఆ మహిళను అనారోగ్యంతో ఉన్న పిల్లాడిని గెంటివేయటం చూసినప్పుడు మీరొక దురాశాపరుడని, రాతిగుండె ఉన్నవాడని నేననుకున్నాను. నేను మిమ్మల్ని ద్వేషించటం మొదలుపెట్టాను. ఈ రాత్రికి నేను శాశ్వతంగా ఆ ఇల్లు వదిలేయాలనుకున్నాను. కాని ఇప్పుడే నేను కిటికీలోంచి చూసింది, మీరు మీ తల్లి నగలు కుదువపెట్టి ఈ పేదల కోసం ఇల్లు కొన్నారు. మీ సొంత బిజినెస్ పార్ట్నర్స్తో శత్రుత్వం కొని తెచ్చుకుని ఈ దిక్కులేని వాళ్లను కాపాడారు రాహుల్ గారు. మీరు దేవుడు అంది. ఇక చాలు అనిత, నువ్వు ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు అని రాహుల్ అన్నాడు. రాహుల్ గొంతు పగిలింది. నువ్వు చాలా ధైర్యమైన పని చేశావని నీకనిపిస్తుందా? నువ్వు నా మానవత్వాన్ని పరీక్షించావనితా. కాని ఏ బంధం పునాది అయితే ఇంత పెద్ద అబద్ధం
నిఘా, మోసం మీద ఆధారపడి ఉంటుందో ఆ బంధం ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అన్నాడు. దీంతో అనిత మాట్లాడుతూ, నా ఉద్దేశం అది కాదు. నేను కేవలం అనేలోపే రాహుల్ కఠినంగా బంధాలు నమ్మకం మీద నిలబడతాయనిత. అనుమానం పరీక్షల మీద కాదు. పెళ్లికి ముందే నాపై లేదా నా ఉద్దేశంపై నీకు అంత పెద్ద అనుమానం ఉంటే నేరుగా వచ్చి నాతో మాట్లాడాల్సిందే. కాని నువ్వు మారువేషం వేశావు. నా వెనక నా జీవితంలో తొంగి చూశావు. నా నిస్సహాయతను వేడుకలా చూశావు అన్నాడు. దీంతో అనిత ఏడుస్తూ, నన్ను క్షమించండి రాహుల్ గారు. నా తప్పు నాకు తెలిసొచ్చింది. నేను మీలా గొప్పదానిని కాదు. నేను మీ మంచితనాన్ని శంకించాను. కాని ఇప్పుడు నేను జీవితాంతం మీదానినే అంది. దీంతో రాహుల్ నెట్టూరుస్తూ, ఇప్పుడు జీవితాంతం ఏమీ మిగలలేదు అనిత. నీ లక్ష్యం నెరవేరింది. నువ్వు నీ సంతృప్తి తీర్చుకున్నావు. నేను ఎలాంటివాడినో నీకు సమాధానం దొరికింది. కాని ఈ రాత్రి నాకు కూడా నా సమాధానం దొరికింది అన్నాడు. దాంతో అనిత గుండె వణికింది. నాపై రవ్వంత నమ్మకం కూడా లేని అమ్మాయిని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను. నా నిజస్వరూపాన్ని తెలుసుకోటానికి అబద్ధాన్ని ఆసరాగా చేసుకునే అమ్మాయిని నేను చేసుకోలేను. ఈ బంధం ఇక్కడే ఈ వర్షంలోనే ముగిసిపోతుంది. నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో అని రాహుల్ అన్నాడు. దీంతో అనిత ఏడుస్తూ, రాహుల్ గారు ప్లీజ్ నా మాట వినండి. అలా చేయకండి. నాకొక అవకాశం ఇవ్వండి అని వేడుకుంది. కాని రాహుల్ అప్పటికే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక అనిత అక్కడే వర్షంలో కుప్పకూలి ఏడుస్తూ ఉండిపోయింది. కొద్ది రోజుల తర్వాత కొత్త బస్తీ యొక్క ఫ్లాట్ల ప్రారంభోత్సవం జరుగుతుంది. అప్పుడు దీప రాహుల్తో మాట్లాడుతూ, సార్ మీరు కలకాలం చల్లగా ఉండండి. ఈరోజు మీరు మాలాంటి దిక్కులేని వాళ్లకు పక్కా ఇల్లు ఇచ్చారు. దేవుడు మీ ఇంటిని ఎప్పుడూ సుఖ సంతోషాలతో నింపాలి అని ఆమె అంది. దీంతో రాహుల్ నవ్వుతూ, ఇక ఈ ఇల్లు మీదే దీపాగారు. ఇకపై మిమ్మల్ని ఇక్కడ్నుంచి ఎవరూ గెంటేయలేరు అన్నాడు. రాహుల్ నవ్వాడు. కాని అతని కళ్లల్లో ఎక్కడో శూన్యత ఉంది. అదే సమయంలో వెనక నుండి పరిచయం ఉన్న గొంతు వినిపించింది. రాహుల్ గారు అంటూ అనిత పిలిచింది. రాహుల్ వెనక్కి తిరిగాడు. అనిత ఎదురుగా నిలబడి ఉంది. సాధారణ నూలు సల్వార్ కుర్తాలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా కళ్లల్లో నిజమైన పశ్చాత్తాపంతో నిలబడి ఉంది. దీంతో రాహుల్ ఆశ్చర్యంగా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావనితా? నేను ఆ రోజు రాత్రే నీకు నా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేశాను కదా అన్నాడు. ఇక అనిత ప్రశాంతమైన స్వరంతో, నేను ఇక్కడికి మీ నిర్ణయాన్ని మార్చటానికి రాలేదు. ఆ రాత్రి నేను చేసిన తప్పును సరిదిద్దుకోటానికి వచ్చాను అంది. అప్పుడే వెనక నుండి విక్రమ్ మెహతా ముందుకు వచ్చారు. విక్రమ్ మెహతా మాట్లాడుతూ, రాహుల్ బాబూ, అనిత నాకు మొత్తం నిజమంతా చెప్పింది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ నగరంలోనే అతిపెద్ద బిల్డర్ని. మేం ఎప్పుడూ భూమిలో లాభాలనే చూశాం. కాని అసలైన ఇళ్లను ఎలా నిర్మించాలో ఈ మానవత్వాన్ని నువ్వు మాకు నేర్పావు. నీ బోర్డు సభ్యులు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. కాని నా కంపెనీ నీ ఈ ప్రాజెక్టు యొక్క అప్పులన్నీ తీరుస్తుంది. ఇదొక బిజినెస్ డీల్ కాదు. ఇది నా కూతురి పశ్చాత్తాపం అన్నాడు. దీంతో రాహుల్ ముఖం కఠినంగా మారింది. నాకు నా పనికోసం ఎవరి దయాదాక్షిణ్యాలు, సానుభూతి అవసరం లేదు మెహతాగారు. ఈ ఇళ్లను నేను నా స్తోమతతోనే కట్టించాను. మరియు నేను వీటిని స్వయంగా చూసుకుంటాను అన్నాడు. ఇక అనిత ఒక అడుగు ముందుకు వేసి, ఇది దయాదాక్షిణ్యాలు కాదు రాహుల్ గారు. ఎలాంటి ఉపకారం అంతకన్నా కాదు. ఆ రాత్రి మీరు చెప్పారు కదా, బంధాలు నమ్మకం మీద నిలబడతాయి అని, అనుమానం మరియు పరీక్షల మీద కాదు అని. ఆ రాత్రి నేను మీ ఇంట్లో పనిమనిషిగా మారి మీ మానవత్వాన్ని పరీక్షించాను. కాని ఈరోజు నేను ఇక్కడికి నా హోదానంతా వదిలేసి వచ్చాను. నేను మీ డబ్బు లేదా ఆస్తి పంచుకోవాలి అనుకోవటం లేదు. నేను మీ ఈ పనిని పంచుకోవాలనుకుంటున్నాను అంది. రాహుల్ మౌనంగా ఉన్నాడు. అనిత కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఎందుకంటే ప్రపంచం చేత తిట్లు తిని కూడా ఒక పేదవాడి ఇంటి పైకప్పును కాపాడగలిగే వ్యక్తి ఎన్నటికీ ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయలేడు అంది. విరిగిపోయిన ఆ నమ్మకాన్ని నేను మళ్లీ అతికించాలనుకుంటున్నాను రాహుల్ గారు. దీనికోసం నాకు జీవితమంతా పట్టినా సరే అంది. దీంతో రాహుల్ ఆమె వైపు చూశాడు. అతని గొంతు మృదువుగా ఉంది. అతను మాట్లాడుతూ, కాని మనసు లోతుల్లోంచి వచ్చిన నమ్మకం గాజులాంటిది అనిత. ఒక్కసారి పగిలిపోతే దాన్ని అతికించటానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు చేతులు కూడా కోసుకుంటాయి అన్నాడు. ఇక అనిత చిరునవ్వు నవ్వుతూ, నాకు నొప్పంటే భయం లేదు రాహుల్ గారు. పాత్రలు తోమి తోమి నా చేతులకు ఇంతకుముందే బొబ్బలు వచ్చాయి. కేవలం నాకొక అవకాశం కావాలి మీతో కలిసి నిలబడటానికి అంది. గాలిలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. రాహుల్ దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నాడు. తర్వాత అతని ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. ఇక రాహుల్ మాట్లాడుతూ, జీవితం కష్టాన్ని కోరుకుంటుంది అనిత, కేవలం మాటలు కాదు అన్నాడు. దీంతో వెంటనే అనిత, నేను సిద్ధంగా ఉన్నాను అంది. ఇక రాహుల్ ఎదురుగా నిర్మిస్తున్న కొత్త భవనం వైపు సైగ చేస్తూ, రేపు ఉదయం 9 గంటలకు సైట్ ఆఫీస్కి రా.
ఈ ప్రాజెక్ట్లో ఇంకా చాలా పని మిగిలి ఉంది. చూద్దాం, నువ్వు కేవలం మాటలే చెబుతావా లేక నిజంగానే నాకు తోడుగా ఉంటావా చూద్దాం అన్నాడు. ఇక అనిత కళ్లల్లో మెరుపుతో సరే రాహుల్ గారు అని చెప్పింది. దీంతో రాహుల్ నవ్వుతూ అవును, ఇప్పుడు నువ్వు గౌరివి కావు, అనితావి, కాబట్టి ఇక ఈ సార్ అని పిలవటం మానేయి అన్నాడు. దీంతో అనిత నవ్వుతూ సరేనండి అంటూ ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. ఇక వెనక కొత్త బస్తీ ఇళ్లల్లో దీపాలు వెలుగుతున్నాయి. ఎవరిదో కొత్త జీవితం మొదలైనట్లుగా. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో మరియు ఈ వీడియోని మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనివల్ల మా వీడియో ఏ ప్రాంతం వరకు చేరుకుందనేది మాకొక అవగాహన వస్తుంది. జై హింద్, జై భారత్.